జస్ట్ సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇస్తే ఖతర్నాక్ ఫొటోస్ వస్తాయి. అట్లాంటి ఫొటోస్ ఫేస్బుక్లో పెట్టి మస్తు సంపాదించుకోవచ్చు. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే నాకు కూడా ఫేస్బుక్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింది. సో ఫొటోస్కి డబ్బులు యాడ్ అవుతున్నాయి. విత్ స్క్రీన్ షాట్ మీకు ప్రూఫ్తో పెడుతున్నా. సో డబ్బులు తక్కువ యాడ్ అవుతున్నాయి. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఒక ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ కంటే డబుల్ పేమెంట్ లేపి మీకు విత్ ప్రూఫ్తో కూడా పెడతా. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మీకు కూడా చెప్పడానికి ఒక చిన్న ముచ్చట ఉంది. సో మీరు కూడా ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటే, సో మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది ఫేస్బుక్ పేరు మీద. సో చెక్అవుట్ చేసుకోండి, మీకు చాలా డౌట్ క్లియర్ అయిపోతాయి. అంటే ఎవరైతే ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారో వాళ్ళు చూడొచ్చు. నాకు అవసరం లేదు బై బొక్క అంటే మీరు వెళ్ళిపోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో దాదాపు మీరు చూసినంత ఈజీగా నాకేం రాలేదండి. దాదాపు 3-4 మంత్స్గా రెగ్యులర్ కష్టపడ్డా. సో గంటకు ఫోటో పెట్టిన ప్రతిరోజు. సో మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ వేసిన, మంచి మంచి డిస్క్రిప్షన్ రాసిన దాని గురించి, ఆ పెట్టిన ఫోటో గురించి. సో డిస్క్రిప్షన్ తక్కువ రాసినా కానీ హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ వేసేవాడిని అనమాట. సో కాబట్టి ఇప్పుడు నాకు ఫేస్బుక్ బోనస్ వచ్చేసింది. సో మీకు కూడా ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాయి. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఫేస్బుక్ అకౌంట్లో ఒక పేజీ క్రియేట్ చేసుకోవడం పెద్ద పనేం కాదు. సో మీకు కూడా ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టడం వల్ల డబ్బులు కావాలనుకుంటే, సో 2 మెథడ్లు చెప్తా. ఫస్ట్, మీరు మీ ఓన్ కూడా ఫొటోస్ పెట్టండి. ఓన్ ఫొటోస్ అంటే ఏంటంటే, మన ఓన్ ఫొటోస్ అంటే కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు, లేకుంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మంచి మంచి ప్లేసెస్ కనబడతాయి, అక్కడ ఫొటోస్ కానీ, లేకుంటే ప్రకృతి ఫొటోస్ కానీ, మన విలేజ్ ఉంటుంది అట్లా మన విలేజ్లో ఉన్న మంచి మంచి ఫొటోస్ కానీ, టెంపుల్ ఫొటోస్, లేకుంటే చుట్టుపక్కల పరిసరాల ఫొటోస్, లేకుంటే మన ఫ్యామిలీ ఫొటోస్, ఇట్లాంటివన్నీ మన ఓన్ ఫొటోస్ అవుతాయి. అంటే మన కెమెరాతో సెల్ఫీ ఇట్లా దిగుతాం కదా, ఇవన్నీ మన ఓన్ ఫొటోస్ అనమాట. సారీ. సో ఫ్యామిలీ లేడీస్ ఫొటోస్ పెట్టమని నేను చెప్పడం లేదు, నేను వాటిని ఎంకరేజ్ చేయడం లేదు, అది మీ ఇష్టం. ఓకేనా? సో మన కెమెరాతో దింపుకునే ఫొటోస్ అని మన ఓన్ ఫొటోస్ అవుతాయి. సో మన ఓన్ ఫొటోస్తో పాటు మీకు ఒక వెబ్సైట్ చూపిస్తానండి. ఒక వెబ్సైట్ యాక్చువల్లీ వీడియో చేయడానికి గల కారణం అదే. ఒక వెబ్సైట్ చూపిస్తా. ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మన మెయిల్ ఐడి తోటి అందులో సైన్ ఇన్ అవ్వాలా. సో అక్కడ చిన్న ఫ్రామ్ టు లైన్ ఎంత ఉంటుంది సార్? ఫ్రామ్ టు గింతే పొడి ఉంటుంది లైన్, అక్షరాలు. గింతంత లైన్ ఇచ్చేస్తామంటే మనకు ఫోటోస్ జనరేట్ చేస్తుంది. ఓకేనా? సో డైలీ మినిమం 10 to 15 ఫొటోస్ కంపల్సరీ పెట్టండి. గంటకు ఫోటో పెట్టండి. మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు బోనస్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఫేస్బుక్ నుంచి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. యూట్యూబ్లో 2-3 వేల వ్యూస్ వస్తే కానీ $1 జనరేట్ అవుతుంది. నాకు బాధ అనిపిస్తుంది. సో కాబట్టి ఈ మధ్య ఫేస్బుక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా. సో యాక్చువల్లీ అందరికీ ఫైనల్గా కావాల్సిన డబ్బులే కదా, అట్లా అని చెప్పి మనం దొంగదారులు సంపాదించట్లే. సో కష్టపడి ఓన్గా సంపాదిస్తున్నాం కాబట్టి సో ఫేస్బుక్ మీద ఒక ఫోకస్ పెట్టినా. సో అదే విషయం. సో ఇప్పుడు మీకు పేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలా, ఎట్లా ఫొటోస్ అప్లోడ్ చేయాలా, ఎలాంటి ఫొటోస్ వైరల్ అవుతాయి, ఎట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ మనకు వైరల్ అవుతాయని చెప్పేసి ఇట్లాంటి టాపిక్ల మీద సో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టినా. అది ప్లేలిస్ట్లో ఉంటుంది, మన ఛానల్ ఫేస్బుక్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోండి. కావాలంటే ఆ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో మీ ఓన్ ఫొటోస్ గురించి చెప్పినాగా. సో తర్వాత మీరు ఒక వెబ్సైట్ గురించి చెప్పినాగా, ఆ వెబ్సైట్ ఏంటి, అందులో ఎట్లా లాగిన్ అవ్వాలా. లాగిన్ అవ్వడం అంటే సింపుల్, ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు సింపుల్గా. సో అందులో ఎట్లా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయాలో చెప్తాను. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఓన్గా ఫోటో దింపడం మీకు అంటే మా ఓన్ ఫొటోస్ పెట్టమంటే మాకు ప్రాబ్లం అని మీరు అనుకుంటే, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని అట్లాంటి ఫొటోస్ క్రియేట్ చేసి వాటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? డైలీ మీరు 10-15 పెట్టినా సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏంది, ఎక్కడుంది, ఎట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎట్లా జనరేట్ చేయాలో చెప్తాను. ఓకేనా? సో మీకు ఇంకా మిగతా ఫేస్బుక్ గురించి డౌట్లు ఏమున్నా కింద ప్లేలిస్ట్లో లింక్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో, మీరు ఒక్కసారి చెక్అవుట్ చేయండి, మీకు అన్ని డౌట్ క్లియర్ అవుతాయి. ఓకేనా? సో ఇదంతా కాదు బై, నీతో ఒకసారి మాట్లాడాలంటే కింద ఒక యాప్ వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, కాల్ మీ ఫోర్కి సంబంధించి. సో దాని ద్వారా ఆ వీడియో చూసి మీరు నాకు కాల్ చేస్తే మీకేం డౌట్ ఉంటే అట్లా కూడా క్లియర్ చేస్తా. సో ఇంకా మీరు కామెంట్లో కూడా డౌట్లు పెట్టినా మీకు క్లియర్ చేస్తా. ఓకేనా? అంటే రిప్లై ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది నాకు. ఓకేనా? సో అదే అనమాట. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏందో, దాని కథ ఏందో చెప్తా. సో నమ్మండి, ట్రస్ట్ చేయండి. ఫేస్బుక్లో ఫొటోస్ పెడితే పైసలు వస్తున్నాయి, వేలలో లక్షలు సంపాదిస్తారు హిందీలో చాలామంది. సో తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట బయటికి రాకుండా. సో నేను సంపాదించడం కాబట్టి మీరు కూడా సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చెప్తున్నా. అంటే నేను మీకు సపోర్ట్ చేస్తున్నా, మీకు హెల్ప్ చేస్తున్నా. సో మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి. సో ఈ వీడియో మీద మీ విలువైన ఫీడ్బ్యాక్ కింద కామెంట్లో రాయండి. సో తెలుసుకుంటా, సింపుల్ అంతే, ఇంకోటి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏందో చెప్తా, స్కిప్ కొట్టకుండా చూడండి. చూసుకోండి, మన స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. సో క్రోమ్లో పైన సెర్చ్లో ఏం టైప్ చేస్తారంటే ఐడియోగ్రామ్ అని టైప్ చేయండి. సో ఐడియోగ్రామ్ అని టైప్ చేసినాక ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీరు మీ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి కాకుండా ఇంకా సెకండ్ అయినా టెంపరరీ మెయిల్ ఉంటుందిగా, సో అది ఇచ్చి మీరు సైన్ అప్ అవ్వండి. సో సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇట్లా వెబ్సైట్ ఉంటుంది. చాలా సింపుల్, ఇందులో మనం ఫోటోస్ రెడీ చేసుకోవడం. సో కింద ప్లస్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తా. ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ ఉంది, అది తీసేస్తా. ప్రాంప్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కావాలంటే మీరు వీడియో పాస్ చేసుకొని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి.
సో పైన జనరేట్ ఉందా, సో జనరేట్ మీద క్లిక్ చేస్తా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డైలీ 5 నెంబర్ ఉంటుందండి. 5 నెంబర్ అంటే అర్థం ఏంటంటే 5 టైమ్స్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ ఫొటోస్ రెడీ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ 0 పడితే మాత్రం మళ్ళీ మీరు ఒక 5-6 గంటలు వెయిట్ చేయాలా. అప్పుడు మళ్ళీ ఇక్కడ 5 నెంబర్ వస్తుంది. సో 5 నెంబర్ వచ్చినాక మళ్ళీ మీరు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ 0 ఇంకా అవ్వాలి, నాకు ఆల్రెడీ 3 టైమ్స్ యూజ్ చేసిన, ఇది 4th టైం కదా, సో అందుకే 2 పడ్డది. ఇక్కడ 0 అయిందంటే మాత్రం మళ్ళీ ఇంకొక 5-6 గంటలు నేను వెయిట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 5 నెంబర్ వచ్చే వరకు, 5 నెంబర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకోవచ్చు. 1 నెంబర్న రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ 0 పడితే మాత్రం రెడీ చేసుకోలేమని చెప్తున్నా, ఓకేనా. సో ఇట్లా మీరు ప్రాంప్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఈ ప్రాంప్ట్లో మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు, మీ బుర్రకు కొద్దిగా పదును పెడితే. సో పెద్ద విషయం కాదు అది. సో పైన జనరేట్ ఉందా, సో జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో కింద టైమింగ్ పడ్డది చూస్తారు, 80 సెకండ్లు పడ్డది. ఇక్కడ 80 సెకండ్లు అంటే 1 నిమిషంన్నర. మీరు మినిమం ఒక 1.5 మినిట్ వెయిట్ చేస్తే మీకు ఇక్కడ మంచి ఫొటోస్ వస్తాయి, చూపిస్తాయి కూడా మీకు. సో రైట్, చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన, సో కరెక్ట్గా 1.5 మినిట్ తర్వాత ఫోటోస్ చూసుకోండి ఎంత కరెక్ట్గా రెడీ అని. ఇక్కడ ఫొటోస్ చూడండి, సో ఇవి ఎంత రియలిస్టిక్ ఉంటే చూడండి ఒకసారి. చూసారా, ఒక అవ్వ ఏమో బజ్జీలు వేస్తుంది. సో నేను ప్రాంప్ట్ అట్లాంటివి ఇచ్చిన కాబట్టి ఇట్లాంటివి వచ్చినాయి. సో చూసుకోండి, రైట్. చూసారా, ఇగో ఇక్కడ ఒక అమ్మ కుక్క బొమ్మ తయారు చేసింది. చూసారా ఎంత రియలిస్టిక్గా ఉంది, చూసారా. సో నేను ఏదైతే చూపించినో ఆ ప్రాంప్ట్ మీరు అట్లాంటి ప్రాంప్ట్ కొద్దిగా అందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ మీరు ఫొటోస్ డైలీ మినిమం 15 రెడీ చేసుకోవచ్చు. ఆ రెడీ చేసుకున్న ఫొటోస్ గ్యాలరీలో పెట్టుకొని గంటకో ఫోటో పెట్టాలా, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూసారా, సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు డౌన్లోడ్ అయిపోతుంది, సింపుల్, పెద్ద విచిత్రం ఏం లేదు ఇలా, అర్థమైందా. సో చూసారా డౌన్లోడ్ అయిపోయింది, డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు గ్యాలరీలో పడుతుంది, అక్కడ నుంచి మీరు ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లా ఒక వెబ్సైట్ని వాడుకొని ఫొటోస్ ఎట్లా రెడీ చేయాలో అట్లా కూడా చూపించిన. సో మీకు ఇంకా ఫొటోస్ ఎట్లా అప్లోడ్ చేయాలా, ఏం కథ, ఎవ్రీథింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది మన ఛానల్లో. వీడియోస్ని ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇదే వీడియోలో చెప్తే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది, మీరు చూడరు బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి సపరేట్ వీడియోస్ పెట్టినా సింపుల్గా ఉంటాయి. సో చూసి తెలుసుకోండి, ట్రస్ట్ చేయండి. అబ్బా ఫేస్బుక్లో ఫొటోస్ పెడితే పైసలు వస్తున్నాయి, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టిన కదా, నాకు స్టార్ట్ అయినాయని. కొద్ది రోజులాగండి, ఒక గట్టి పేమెంట్, యూట్యూబ్ కంటే డబల్ పేమెంట్ దీనివల్ల లేపి మీకు విత్ ప్రూఫ్తో పెడతా, ఓకేనా. సో మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో ప్లీజ్ మీ అందరికి హెల్ప్ చేస్తున్నా, ఎందుకంటే నాతో పాటు మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి. సో కాబట్టి ప్రతి విషయం, అంటే నాకు తెలిసిన విషయం దాచుకోకుండా, చాలామంది ఇది ఎందుకు చెప్పాలా, చెప్పుకుంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది, చెప్పుకుంటే ఎక్కువ కాంపిటీషన్ వస్తుంటారు చాలామంది అని చెప్పి చెప్పారనమాట. సో బట్ నేను ఏం దాచుకోకుండా నాకు తెలిసిన విషయం అది కొద్దిగానే సరే చెప్పేస్తున్నా మీకు దాచుకోకుండా. సో ప్లీజ్ కొద్దిగా నాకు కూడా సపోర్ట్ చేయండి, జర బాధ అనిపిస్తుంది. సో ప్లీజ్ కొద్దిగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఆన్లైన్లో ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటే సో వాళ్ళకి మన ప్లేలిస్ట్ మొత్తం వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. కామెంట్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు సబర్కే ఫల్ మీటా అవుతా అంటే ఏంటో తెలుసా? సో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ మాటకి అర్థం మీరు తెలుసుకుంటే అదొక్కటి చాలు, మీరు సక్సెస్ అయిన దాకా మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. దానికి అర్థం తెలిస్తే కింద కామెంట్ చేయండి.